ఈరోజు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కూర ఇక్కడ క్యాలీఫ్లవర్ ఉంది, క్యాలీఫ్లవర్, బీచ్, మొట్టంకాయ, ఉల్లగడ్డ అన్నీ ఉంది. ఒక టైంలో పాలు వేసి నేను చేసిన. ఇది ఎట్లా చేసిన నాకు గుర్తు రావట్లేదు. ఇది గుర్తు చేస్తుంటా. గుర్తు చేసి ఎట్లన్నా చేస్తా, మీకు మెన్షన్ చేస్తా ఏమేమి వేసినా ఎట్లా చేసిన. ఓకేనా? ఫస్ట్ గుర్తు చేస్తా. ఓకే, వెయిట్ 5 minutes వెయిట్. టమాటా, ఆనియన్ ఇది కట్ చేసి బాయిల్ చేయాలి. ఓకేనా? చూడండి, టమాటా, ఆనియన్ నీళ్ళు వేసి బాయిల్ చేస్తున్నా. దాంట్లో పెరుగు వేస్తున్నా. పెరుగు వేసిన. ఇప్పుడు కొంచెం సాల్ట్. ఇది మొత్తం జీరిపోవాలా, మొత్తం ఇది అయిపోవాలా. మళ్ళీ తీసుకుని గ్రైండర్లో మెయిన్ చేయాలా. మళ్ళీ ఇది ప్రాసెస్ మీకు చూపిస్తా. ఓకేనా? ఇప్పుడులాగా క్యాలీఫ్లవర్, ఉల్లగడ్డ మిక్స్ ఇది కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఓకేనా? మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ప్రాసెస్ చెప్తాను. క్యాలీఫ్లవర్లో పులుగు చూడండి ఎట్లా ఉంది. మీరు బయటికి క్యాలీఫ్లవర్ గోపి తింటారు, వాళ్ళు ఎట్లా కట్ చేసి ఎట్లా వేసేస్తుంటారు కదా. ప్లీజ్ దయచేసి బయటికి గోపి తినొద్దండి. వాళ్ళు ఎట్లా ఇస్తారో తెలియదు. తిండి ఉంటే క్యాబేజ్ వస్తుంది కదా, క్యాబేజ్ గోపి ఉంటే తినండి. ఇది చూడండి, క్యాలీఫ్లవర్ ఉంటుంది కదా భయమే కదా, వాళ్ళు ఇస్తారు. మన నాన్ వెజ్ లాగా అయితే తినేస్తారు కదా. చూడండి ఎంత ఉంది దాంట్లో. ఇది కట్ చేసేసిన. ఎంత చిక్క పడింది చూడండి. ఇట్లా అయిపోయిన తర్వాత మొత్తం నీళ్ళనే ఏం తీల. ఇట్లా అయిపోయిన తర్వాత గ్రైండర్లో మ్యాట్ చేస్తాను. అది గ్రైండర్లో చూడండి వేసిన. దాంట్లో ఇప్పుడు ఒక్కొక్క ఇది గరం మసాలా, ఇది పసుపు, ఇది అల్లం పేస్ట్. అయిపోయిన తర్వాత నేను ఏం చేసిన, ఫస్ట్ ఇది తీసుకొచ్చేసిన బక్రీద్లో. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇది వేసి పెట్టిన. మీరు అనుకుంటారు కదా ఎందుకు చెప్పేసి. ఎవరెస్ట్ మసాలా, దాని పేరు తెలియదు నాకు. ఓకేనా? చూడండి పెట్టేసిన. ఇప్పుడు దాని తర్వాత